హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా సింపుల్ వేలో చికెన్ కర్రీని చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా అలాగే అంతే టేస్టీగా కూడా చికెన్ కర్రీ ఉందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ 350 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. బాగా సాల్ట్ వేసేసుకొని బాగా వాష్ చేసేసుకున్నాను 3-4 టైమ్స్. తర్వాత ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేశాను అనమాట. అది స్కిప్ అయిపోయింది. సో అలాగే పసుపు, కారం, ఉప్పు ఈ మూడింటిని వేసేసుకొని బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం పట్టించేసుకొని ఒక 15-20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. సో పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక 10 వెల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 2 అల్లం ముక్కలు తీసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఫ్రెష్గా చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకొని కర్రీస్లోకి వాడుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయలని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీడియం సైజు 3 ఉల్లిపాయలని చాలా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. సో చికెన్ క్వాంటిటీ పెరిగే కొద్దీ ఆనియన్స్ పెంచుకోవచ్చు అన్నమాట మనం. సో ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాప్ చేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలని ఇలాగ చీలికలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2.5 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. కొంచెం చికెన్ కర్రీకి ఎక్కువే ఆయిల్ పడుతుందన్నమాట. సో నాన్ వెజ్ ఐటమ్స్కి ఏదైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో నేను మసాలా దినుసులన్నీ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు, అలాగే వేలక్కలు, అలాగే జీలకర్ర, 3 లవంగాలు, అలాగే మిరియాల పౌడరు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, వేలక్కలు, దాల్చిన చెక్క, మిరియాల పౌడరు, లవంగాలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అలా లాస్ట్లో వచ్చేసి మరాఠీ మొగ్గ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు దీన్ని కూడా వేయించుకోవాలి.
సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పసుపు వేయించుకొని ఇలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలాగా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను. కడాయిలో వేసుకున్న తర్వాత చికెన్ బాగా కలుపుకోవాలి మొత్తము. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో వాటర్ రిలీజ్ అయ్యి అవంతకవే అబ్జర్వ్ చేసుకునే విధంగా చికెన్ ముక్కల్ని ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను మూత తీస్తూ. సో ఈ విధంగా మూత పెట్టేసుకొని ఇంకా 5-8 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే విధంగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూసారు కదా, ఆల్మోస్ట్ వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయాయి చికెన్లో. సో ఇప్పుడైతే మనం ముందుగా సాల్ట్ కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇందులో నేను అప్పుడు 1.5 స్పూన్ వేసాను కారము. ఇప్పుడు మళ్ళీ నేను 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెము గరం మసాలా ఫ్లేవర్ వచ్చేసి ఎక్కువ గరం మసాలా పౌడర్ని ఎక్కువ అసలు వేసుకోకూడదు. పించ్ ఆఫ్ అంటారు కదా, అలా కొంచెం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కారము, ఉప్పు, అలాగే గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలాగా వీటిని కూడా వేసుకున్న కారం పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు 1 or 2 మినిట్స్ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను టీ కప్పుతో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నేను 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసేసుకొని బాగా చికెన్ని బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ అయిన తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ 5 మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్ని. ఆల్రెడీ మనకి బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక 5 మినిట్స్లో మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. సో నేను మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ కుక్ చేస్తున్నాను చికెన్ వచ్చేసి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆల్మోస్ట్ వాటర్ అన్నీ కొంచెం బాగా చికెన్ అబ్జర్వ్ చేసుకుంది. సో ఈ థిక్నెస్ వచ్చేంత వరకు మనం చికెన్ అయితే ఉడికించుకోవాలి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకొంచెం వాటరీగా ఉండాలి అనుకుంటే కొంచెం మధ్యలోనే ఆపేసుకోవచ్చు. సో లాస్ట్లో ఏంటి అంటే కసూరి మేతిని కొంచెం ప్యాన్లో ఫ్రై చేసేసుకుంటే ఇలా క్రష్ చేయడానికి చాలా ఈజీగా వస్తుంది చేత్తో. లాస్ట్లో కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలి. సో ఈ థిక్నెస్, ఈ కన్సిస్టెన్సీ చాలా సరిపోతుంది ముద్దలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ, మసాలా రైస్లో కానీ. సో అన్నింటిలోకి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక మంచి చికెన్ కర్రీని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే
సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.